మావోయిస్టు పార్టీ గుండెకాయని కేంద్ర బలగాలు బద్దలు కొట్టినాయి. కేంద్ర సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుని నిన్న ఎన్కౌంటర్లో హతం చేసినాయి సాయుధ బలగాలు. సో మావోయిస్టు పార్టీకి అత్యంత పెద్ద దెబ్బ ఒక 4-5 దశాబ్దాల తర్వాత జరిగిందంటే అది ఇదే ఘటన. అప్పుడెప్పుడో చారు మజుందార్ కోల్కతాలో ఈ నక్సల్బరీ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో ఆయన పోలీసుల అదుపులో ఉండి చనిపోయినటువంటి సందర్భం తర్వాత కేంద్ర కార్యదర్శి చనిపోవడం ఫస్ట్ టైం, అది ఎన్కౌంటర్లో చనిపోవడం. సరే వివిధ కారణాలతోని అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ మొట్టమొదటిసారిగా నంబాల కేశవులు ఎవరైతే ఉన్నారో ఆయనని అంటే ఆయన దగ్గరికి పోవాలంటే 3 అంచెల భద్రత ఉంటుంది. 3 అంచెల భద్రత ఉండేటువంటి భద్రతా వలయాన్ని ఛేదించుకొని బలగాలు నంబాల కేశవ్ను చంపేయడం జరిగింది. ఆయన మావోయిస్టు పార్టీలో అత్యంత సుప్రీంగా ఆయన ఏది చెప్తే అదే, అటువంటి గుండెకాయ మీద కేంద్ర బలగాలు కాల్చినాయి. అయితే ఇదే అంశం నంబాల కేశవులు ఎంత పవర్ఫుల్లో నరేంద్ర మోడీ గారు నిన్న ట్వీట్ చేసినటువంటి అంశం కానీ, అటు అమిత్ షా గారు ట్వీట్ చేసినటువంటి అంశం కానీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి 31 కల్లా మావోయిస్టు పార్టీని అసలు మూలాలే లేకుండా ఖతం చేస్తామనేటువంటి బలమైన టార్గెట్తో కేంద్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటనలు కూడా చేసింది. మరి ఈ సందర్భంలో మావోయిస్టు పార్టీ ఇక గతమేనా? మావోయిస్టు పార్టీ ఏం చేయబోతా ఉంది? అనేక సార్లు లేఖల రూపంలో చర్చలకు మేము సిద్ధమని చెప్పి ప్రాధేయపడినట్టుగా లేఖలను విడుదల చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చర్చలు అనేటువంటి మాటే తీసుకురాలేదు. మనం ఇక్కడ పాల్గాంలో 27 మందిని కాల్చినటువంటి ఘటనలో మొత్తం దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి ఘటన. కానీ గడిచిన ఏడాదిలో 530 మంది మావోయిస్టులను కాల్చి చంపినాయి బలగాలు. 530 మందిని ఒక గ్రౌండ్లో నిలబడి కాల్చితే ఎంత పెద్ద సౌండ్, ఎంత పెద్ద ఆందోళన, ఎంత పెద్ద ఒక ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వం మీద వచ్చేటి. దశల వారీగా నిన్న ఒక్కరోజే దాదాపు 30 మంది దాకా ఎన్కౌంటర్లో చనిపోయినారు. సో ప్రాణాలు అనుకున్నప్పుడు ఏవైనా ప్రాణాలే. మేము చర్చలకు సిద్ధము అని చెప్పి ప్రకటించిన తర్వాత కూడా కేంద్ర బలగాలు ఈ రీతిన పోతా ఉన్నాయి. అంటే సహజంగా వాళ్ళు చెప్పేటువంటి మాట, నిన్న ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ కాల్పులు ప్రారంభించారు, మేము ఆత్మరక్షణ కోసం కాల్పులు ప్రారంభించాం. రొటీన్ డైలాగ్ ఇది. చర్చలకు, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని ప్రాధేయపడుతూ మీరు ఏది చెప్పినా వింటాము అనేటువంటి పరిస్థితుల్లోకి మావోయిస్టు పార్టీ వచ్చిన తర్వాత మీరు కాల్పులు జరిగే సమయానికి మేము లొంగిపోతామని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మరి అటువంటి వాళ్ళని సజీవంగా పట్టుకోకుండా సో చంపడం ఒకటే పరిష్కార మార్గంగా కేంద్ర బలగాలను పాకిస్తాన్తో చర్చలు జరిపినారు. కాకపోతే పాకిస్తాన్ మన శత్రు దేశమైన పాకిస్తాన్తో చర్చలు, శాంతి ఒప్పందాలు, కాల్పుల విరమణలు ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన అడవి బిడ్డల కోసం పోరాడుతున్నటువంటి మావోయిస్టులతో మాత్రం ఎలాంటి చర్చలు లేవు, నిర్దాక్షిణ్యంగా కాల్చివేతలు మాత్రమే. ఎస్, మావోయిస్టు పార్టీ ఇక్కడ ఈ భూమి మీద ఉనికిలో ఉన్నన్ని రోజులు దొరలు, పెత్తందారులు చుచ్చు పోసుకోరు. వాళ్ళ ఉనికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళ. అటువంటి మావోయిస్టు పార్టీ ఇంకా మిగిలింది ఎవరు, ఎందరు? ఇదే మావోయిస్టు పార్టీ పైన సీరియల్ ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. అసలు ఈ మావోయిస్టు పార్టీ ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతూ మావోయిస్టు పార్టీ ఏర్పడ్డది. అంతకుముందుకు పీపుల్స్ వార్, కొండపల్లి సీతారామయ్య సారథ్యంలో పీపుల్స్ వార్ గ్రూపు, అంతకంటే ముందున్నటువంటి నక్సల్బరీ మూమెంటు, ఏది పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ విలేజ్ దగ్గర 1967 ప్రాంతంలో. సో ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, దాదాపుగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఈ ప్రాంతాలన్నింటిలో విస్తరించినట్టు, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఈ ప్రాంతాలన్నింటిలో విస్తరించినటువంటి మావోయిస్టు పార్టీని కేవలం 46 జిల్లాలకే దాని యాక్టివిటీస్ పరిమితం చేయగలిగారు. అంటే నిజంగా నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ
మార్చి 31, 2026 అని డెడ్ లైన్ పెట్టుకున్నారు కదా. ఈ దేశంలో ఉగ్రవాదులను ఏరివేయడానికి మీకు ఏమైనా డెడ్ లైన్ ఉందా చెప్పండిగా. పాకిస్తానీ ఉగ్రవాదులను కానీ బంగ్లాదేశీ ఉగ్రవాదులను కానీ ఏరేయడానికి మీరేమైనా టైం ఉందా మీకు అట్లాంటిది? కానీ ఈ దేశంలో ఉన్న వాళ్ళని మాత్రం చంపడానికి ఒక టైం ఫ్రేమ్ మాత్రం మీరు ఫిక్స్ చేసుకోగలిగారు. వాళ్ళు నిజంగా అదే పందాలో పోయి ప్రాణ నష్టాలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు అన్నప్పుడు మీరు దిగొచ్చు. కానీ శాంతి చర్చల కోసం వాళ్ళు 4-5 లెటర్లు రాసి అడుక్కున్నారు. వాళ్ళు మాతో చర్చించండి, చర్చిస్తే పరిస్థితులు ఎట్లా ఉండేదేమో. చరిత్రలో ఎప్పుడు కూడా ప్రతిదీ చర్చల ద్వారానే సాధ్యమవుతుంది. ఇది పివి నరసింహారావు గారు చెప్పినటువంటి మాట. చర్చల ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి మాట పివి నరసింహారావు గారు చెప్పిండు. సో దాన్ని వీళ్ళు ఆచరిస్తున్నట్టుగా కనిపించట్లేదు కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ మావోయిస్టుల ఏరివేత, సో దాంట్లో అనేక మంది జవాన్లు కూడా గాయపడ్డారు. ఎవరికి నష్టం కాకుండా ఒక చర్చలు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? అంటే ఇంకొకటి అర్బన్ నక్సలైట్లు అనేటువంటి కొత్త పదాలను తీసుకొచ్చి అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళని కూడా వాళ్ళ జీవితాల ముగింపుకు కార్యాచరణ రూపొందించారు. సో ఇక్కడ జరుగుతున్న నరమేధం ఈ దేశంలో ఒకే ఒక ఏడాది, అంతకంటే ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ అని పెట్టింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ అని పెట్టిన తర్వాత అప్పుడు ఏడాదికి 80 మంది చొప్పున నక్సలైట్లు చనిపోయేవాళ్ళు. రిక్రూట్మెంట్ కూడా అట్లే ఉండే. ఇప్పుడు ఒకే ఏడాదిలో 530 మంది మావోయిస్టులను కాల్చి చంపింది ఈ ప్రభుత్వం. ఒకేసారి 500 వీళ్ళకి వాళ్ళ జాడెక్కడుందో తెలుసు, వాళ్ళని ఎప్పుడు చంపాలో తెలుసు, ఏ రోజు ఎంతమందిని చంపాలో కూడా తెలుసు. 530 మందిని ఒకేసారి చంపితే ప్రపంచమంతా పైకి లేచి చూస్తుంది కదా ఏంది ఘోరమని. కాబట్టి దశల వారీగా విడతల వారీగా ఈఎంఐల పద్ధతిలో చంపుకుంటూ వస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రజల ఒపీనియన్ కలెక్ట్ చేద్దాం. మన దేశంలో మావోయిస్టులు ఉండాలా వద్దా? మీ ఒపీనియన్ తెలియజేయండి. అంటే హింసను ప్రేరేపిస్తున్నామని కాదు ఇక్కడ, కాకపోతే ఏంటంటే అటువంటి వ్యవస్థ ఉండాలా వద్దా అనేది. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మావోయిస్టులు ఉండాలి అని అనుకుంటున్నారా లేదా? ఉండాలి అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని, అవసరం లేదనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓటింగ్ రూపంలో. అయితే సహజంగానే పాలకపక్షం అది కాంగ్రెస్ కానీ ఇంకోటి కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇవాళ మనం మావోయిస్టులకు సంబంధించి చర్చలు జరపాలని చెప్పి మనం ఎంత మొత్తుకున్నా కూడా అంతా ఉత్తదే. అధికారంలోకి వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా అంతే. నేను మావోయిస్టులకు క్యూ న్యూస్ తరఫున ఒక ఎమ్మెల్సీగా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి మాట, దయచేసి జనజీవన స్రవంతిలో కలవండి. ఓటు ద్వారా మనము అద్భుతమైన పోరాటాలు చేయొచ్చు. ప్రజాస్వామ్యయుతంగా అద్భుతమైన పోరాటాలు చేయొచ్చు. మీ ప్రాణాలు రక్షించబడతాయి. అక్కడికి పోయినట్టు ఇప్పుడు నంబాల కేశవులు ఎంటెక్, ఇక్కడ వరంగల్లో ఎంటెక్ డిస్కంటిన్యూ, బీటెక్ చేసిండు. ఏ చీఫ్ ఇంజనీర్ అవుతుండేనో ఈ పాటికి. రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి ఆర్ఎస్యూ నుంచి అటు వెళ్ళిపోయాడు. నిజంగా ఆ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందిగా, ఆర్ఎస్సి కాలేజ్ పేరు మీద ఒక సినిమా తీయొచ్చు. ఎంతమందిని ఉత్పత్తి చేసిందో, ఎంతమంది మావోయిస్టులను ఉత్పత్తి చేసిందో, ఎంతమంది, అదొక కర్మాగారం లెక్క తయారైపోయింది ఆ ఆర్ఎస్సి కాలేజు. దాని మీద ఒక స్పెషల్ స్టోరీ చేద్దాం. రైట్, ప్రజల ఒపీనియన్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మావోయిస్టులు ఉండాలి అనుకుంటున్నారా లేదా అంటే ఉండాలి అనుకునే వాళ్ళు ఎంతమంది, అవసరం లేదనుకునే వాళ్ళు ఎంతమంది, మీ అభిప్రాయం తెలియజేయండి. మావోయిస్టులు ఎప్పుడు కూడా పేదవాడి జోలికి పోలేదు. ఎవడైతే పేదోని కడుపు కొట్టిండో వాని తెరవే పోయిర్రు అనేది మనం చరిత్రలో చూసుకున్నటువంటి మాట. మరి ఇక్కడ మావోయిస్టులు ఉండడం అంటే హింసను ప్రేరేపించడం కాదు. విషయం ఏంటంటే అటువంటి వ్యవస్థ ఉంటే ఒక రకమైనటువంటి భయం, దాంతో తప్పులు జరగకుండా ఉంటాయి అనేది ఇక్కడ ఉద్దేశం. అదొకటి ఉంటుంది. రెండోది, ఇక భారతీయ జనతా పార్టీ గురించి ఒక ఆయన కామెంట్ పెట్టి, చాలా అద్భుతమైన కామెంట్. అంటే ఎంఐఎం పార్టీ ఎంత అవసరమో బీజేపీకి, పాకిస్తాన్ కూడా అంతే అవసరము, అవి చూపెట్టి ఓట్లాడుకోవడానికి, హిందూ పోలరైజేషన్ చేయడానికి అది అవసరం అని చెప్పి ఒక ఆయన కామెంట్ పెట్టిండు. చాలా బాగా రాసిండు.
మళ్ళా మా నాన్న మావోయిస్ట్ ఎన్కౌంటర్లో చనిపోయాడని చెప్పి సంపత్ జాగల చెప్తున్నటువంటి మాట. సో కొంతమంది మావోయిస్టులు అంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులను వాళ్ళ పరిస్థితులు వాళ్ళ గత జీవితాన్ని కూడా ఎపిసోడ్లుగా ఒక సీరియల్ ఎపిసోడ్, ఎందుకంటే నాకు తెలిసి అమిత్ షా పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ ఏదైతే మార్చి 31, 2026 ఉందో ఆ లోపే ఖతమయ్యేటట్టుంది మావోయిస్ట్ పార్టీ. సో చూద్దాం ఏం చేస్తారో. ఒక మావోయిస్టులు ఉండాలని అనుకుంటున్నారా లేదా అంటే ఉండాలి, అవసరం లేదు అనేటువంటి 2 ఆప్షన్స్ పెట్టినాం. దాదాపు ఒక 1000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు, 1100 మంది పాల్గొన్నారు ఈ ఓటింగ్లో. వాళ్ళ అభిప్రాయం ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. ఎస్ ఉండాలి అనుకునే వాళ్ళు 82% మంది ఉంటే అవసరం లేదు అని 18% మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే మావోయిస్టు పార్టీకి ప్రజల్లో సానుభూతి ఉంది అనేది స్పష్టంగా ఈ ఒపీనియన్ ద్వారా కనిపిస్తూ ఉంది. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.